శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. అన్నపూర్ణాదేవి లేనిదే మనకి అన్నం పుట్టదు కదండి. అందుకే ముందుగా అన్నపూర్ణాదేవికి నా నమస్కారం. సో యూట్యూబ్లో ఇది నా రెండో ఛానల్ అండి. ఫస్ట్ ఛానల్ ఫ్యాషన్ రిలేటెడ్, ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మధురాది బ్రాహ్మిన్ ఫుడ్స్ అనే పేజ్ క్రియేట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వంటకం స్వీట్తో ప్రారంభిస్తే బాగుంటుందని కజ్జికాయలు రెసిపీతో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఛానల్లో వంటల రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా, సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకున్నా తప్పకుండా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మన వంటకాల్లోకి వెళ్ళిపోదామండి. అందరికీ మరొకసారి నా రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ అండి. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. సో మనం ఫస్ట్ కజ్జాయం అంటే స్టఫ్ ప్రిపేర్ చేద్దామండి. అందుకోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ స్టఫ్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చండి. తినే శనగపప్పు అయినా పర్లేదు, పచ్చెనగపప్పు అయినా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పచ్చెనగపప్పు వాడుతున్నాను. ఇది నేను 1/2 kg తీసుకున్నానండి. కప్స్ మెజర్మెంట్స్లో 2 cups వస్తుంది. సో తీసుకొని బాగా రోస్ట్ చేయాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. అవి రోస్ట్ అయ్యే లోపల ఎండు కొబ్బరిని నేను ఇలా తురుముకుంటున్నానండి ఈ కజ్జాయం స్టఫ్లోకి. నేనైతే ఇక్కడ 1/2 kg ఎండు కొబ్బరిని యూజ్ చేశాను. సో మనకి పచ్చెనగపప్పు బాగా రోస్ట్ అయిందండి ఇక్కడ. సో ఈ పచ్చెనగపప్పుని, కొన్ని యాలకుల్ని, నేనైతే బెల్లం పొడి వాడుతున్నానండి ఇక్కడ. అది కూడా 2 cups వచ్చింది మెజర్మెంట్. సో అన్నీ ఈక్వల్ పార్ట్స్ అండి. పచ్చెనగపప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకున్నాను నేను. ఇక్కడ నేను స్వీట్ ఎక్కువ తింటా కాబట్టి నాకు 1/2 kg పట్టిందండి. మీరు తినే స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ మిక్స్ని ఇంకా కొబ్బరిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు తోపు ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం మైదా 1/2 kg తీసుకున్నాను. తీసుకొని అందులో వేడి నూనె పోసి మిక్స్ చేస్తున్నానండి. అందులో చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలిసేలాగా ఉండలు లేకుండా చూసుకొని నీట్గా కలుపుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని మధ్య మధ్యలో బాగా మనకి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. సో తడిపిన పిండి ఆరిపోకుండా ఉండడానికి క్లీన్ క్లాత్ తీసుకొని తడిపి దాని మీద వేయాలండి. సో చిన్న ఉండ తీసుకొని మనం పూరి ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో బియ్యం పిండి వాడుకుంటూ చక్కగా పూరీలాగా ఒత్తుకోవాలండి. సో ఈ ఒత్తుకున్న పూరీని మనం కజ్జికాయ మౌల్డ్లో పెట్టుకోవాలండి. అలాగా మరీ నిండా పూరేకండి స్టఫ్ని, అంటే ఆ ఎడ్జెస్కి తగలకూడదు. ఎడ్జెస్కి తగిలితే ఆ రఫ్నెస్కి మొత్తం పగిలిపోతుందండి, నూనె మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా వీడియోలో నేనైతే వాటర్ని అప్లై చేసుకున్నానండి ఎడ్జెస్లో నీట్గా రావడానికి. మీరు కావాలంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో అలా చేసిన తర్వాత చక్కగా మనకి కజ్జికాయ షేప్ వచ్చేస్తుందండి. తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎండనివ్వకూడదండి. ఒక 4 ప్రిపేర్ చేసుకొని 4గా వేసుకుంటే మీకు డ్రై అవ్వకుండా నీట్గా వస్తాయండి, పగలకుండా. సో అలాగే అన్నీ సేమ్ ప్రాసెస్లో మనం కజ్జికాయలని బ్యాచెస్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం బాణంలో ఆయిల్ కజ్జికాయలు మునిగే వరకు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలని ఫ్రై చేసుకోవాలండి. చక్కటి గోధుమ వర్ణం వచ్చేలాగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో టిష్యూ పేపర్స్ వేసుకొని ఆ కజ్జికాయలని వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా అలాగే వస్తాయి. సో ఇదండి మన ఫస్ట్ వంట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.